హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర కియా సోనట్ ఉందండి. HTX సన్ రూఫ్. ఇది మోడల్ 2021 ఉంది. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది. ఓకేనా. సరే, కాకపోతే ఒక రెండు విషయాలు ఒక ఇన్స్టెంట్ పీపుల్ కోసం చెప్తుంటాను చూడండి ఒకసారి. మీరు ఎందుకు రీడింగ్ చూపించిన తర్వాత అది కూడా కాదు, ప్రైస్ ఫస్ట్ చెప్పమంటున్నారు. దానివల్ల మీకు ఏదో ఏమి యూజ్ ఉండదు. కాకపోతే మీకు అది కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇంకొక పెద్ద కొంచెం న్యూసెన్స్ కూడా ఉంది ఇందులో. ఎప్పుడు కానీ నిజాయితీకి అనేది మంచితనానికి అనేది పేరు లేదు. నాకు కూడా తెలుసు అది. ఇప్పుడు అంటే చూస్తుంటే అవి ఒక్కరు కాకపోతే ఒక్కొక్కరు తెలిసిపోతుందని చెప్పేసి అనుకున్నా, కానీ అది మీకు కూడా తెలియట్లేదు. అది కొంతమందికి మాత్రమే. ప్రైజ్కు మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు సార్. ఇంకొకటి, టైంపాస్ ఫొటోస్ అడగకండి అని చెప్పి చాలాసార్లు చెప్పిన, ఒక 100 సార్లు 1000 సార్లు చెప్పి నేను. దానివల్ల మీకు ఏం చేంజ్ అయింది, ఏమైనా డ్యామేజ్ అయిందా, లేకపోతే ఏదైనా పలిగిందా, చేసిందా, అది ఏం కనిపించదని కూడా చెప్పి నేను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రండి చూడండి అని చెప్పేసి అంత మంచిగా అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని చెప్పి చూస్తున్నా. కానీ మీరు అర్థం చేసుకుంటారు. దానికి మాత్రం నేను ఏం చేయలేను. ఓకేనా. నేను చేసే పని నేను చేసి చూపిస్తా. నా ఒరిజినల్ నేను నిరూపించుకుంటా. కాకపోతే ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు. మంచికైతే మంచి చెప్పే ప్రయత్నం చేస్తా. అంతకుమించి ఏం చేయలేదు సార్. ఓకేనా. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఒకసారి. ఓకే, ఇదైతే చూసుకోండి. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. కాకపోతే మీరు కొంచెం వెహికల్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే కాల్ చేయండి సార్ అని చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు డెంట్ అయిందా లేకపోతే ఏమైనా తెలుస్తుందని చెప్పేసి. సరే, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. రైట్ సైడ్ చూసుకుంటే వెనక ఫెండర్ దగ్గర మాత్రం చిన్నగా డెంట్ ఉంది. ఇది మీరు కొంచెం గమనించుకోవచ్చు. అటు సైడ్ అట్లే వెనక సైడ్ చూసుకున్నా కానీ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. ఇది నేను మళ్ళీ చెప్తాను సార్. కియా సోనట్ HTX ఇది సన్ రూఫ్. ఇది మోడల్ 2021 ఉంది. రీడింగ్ కూడా సింగల్ ఓనర్, ఇది ఒరిజినల్ ఉంది. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. దీనికి టైర్స్ కూడా ఓకే ఉన్నాయి. చూసుకోవచ్చు. కింద కూడా చూసుకుంటే మీకు చిన్న చిన్నగా స్క్రాచెస్ కానీ డెంట్ కానీ ఉన్నాయి. నెక్స్ట్ కింద కూడా ఒక చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చిన్నగా డెంట్ ఉంది. ఏదున్నా డైరెక్ట్ చెప్తా. ఇది ఓన్లీ TS వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది సార్. ఇది మీకు ఇంకా డౌట్ ఉన్నాయి క్లియర్ చేస్తా. కాకపోతే టైంపాస్ మాత్రం చేయకండి. దానివల్ల ఉపయోగం నేను చెప్తున్నా. సరే, ఒక్కసారి అయితే కింద మ్యాటింగ్ చెక్ చేసుకుందాం. మ్యాటింగ్ ఓకే ఉంది. ఎయిర్ బ్యాగ్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇలా సీట్లు చెక్ చేసుకోవచ్చు. సీట్లు కూడా ఓకే ఉన్నాయి. కొందరికి నవ్వులు ఆట ఉంటుంది. అట్లా ఏదైనా చెప్పినామంటే నవ్వులు ఆడుతారు కదా. సరే, ఇది కూడా చూసుకోవచ్చు. వెనక సైడ్ చూసుకున్న మ్యాటింగ్ ఓకే ఉంది. సీట్ కూడా ఓకే ఉన్నాయి. అయితే మీకు ఏదన్నా డ్యామేజ్ అయినా లేదన్నా ఖచ్చితంగా చెప్తాను నేను. అది మీరు కొంచెం గమనించుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది సార్. నేనేం చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా. అది మీరు అర్థం చేసుకోకపోతే అది మీ ఇష్టం. అది చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అట్లాగే సీట్లు కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు. సరే, ఇది పుష్ బటన్ స్టార్ట్ సార్. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మీరు చూడబుద్ధి కాకపోతే చూడకండి. ఓకేనా. కొంతమందికి మాత్రం అది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, చూసుకోవచ్చు. ప్లస్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉన్నది, అది కూడా చూపించాను కదా. ఇది వచ్చేసి సన్ రూఫ్ సార్. చెక్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్పలేనకండి. మీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. నేను చెప్పేది మంచి కోసం చెప్తాను. నేను అర్థం చేసుకోకపోతే అది మీ ఇష్టం. అది ఓకేనా. బ్యాక్ సైడ్ AC కూడా ఓకే ఉంది. దీనికి ఆల్రెడీ చెక్ చేసిన. రూఫ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది సార్. సీట్లు ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు, మీరు చూసుకోవచ్చు. నేను చెప్పడానికంటే మీకు డైరెక్ట్ చూస్తే కూడా తెలిసిపోతుంది. ఒకసారి నేను బ్యాగ్ కూడా డిక్కీ కూడా ఓపెన్ చేసిన, చూసుకోవచ్చు. మీకు ఇందులో ఎక్కడైనా డ్యామేజ్ ఉందా లేదా ఇది కూడా తెలిసిపోతుంది. మీకు ఇంత నీట్గా తక్కువ టైం పెట్టచ్చు చూస్తా. ఎంత తక్కువ అయితే పెడతానో అంత స్కిప్ చేస్తారు. చాలా ఇన్స్టెంట్ పీపుల్ చాలా ఉన్నారు. నాకు ఇన్స్టెంట్ పీపుల్ని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఓకే, చూసుకోవచ్చు అండి. కింద మ్యాటింగ్ కూడా సారీ డిక్కీలో కూడా ఎక్కడ కానీ రస్ట్ కానీ ఏం లేదు. ఇందులో పానా జాగ్రత్త మాత్రం ఉన్నాయి. టైర్ వచ్చి సిల్ ఉంది సార్. టైర్ మాత్రం ఏ ప్రాబ్లం లేదు, వాడలేదు. ఇది స్టెఫిన్ మాత్రం ఓకేనా. మీకు ఏదైనా డైరెక్ట్ చెప్తుంటాను కానీ డైరెక్ట్ చెప్పినా కానీ మీరు అర్థం చేసుకోకపోతే మాత్రం నేను ఏం చేయలేను. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఒకే వర్క్ చేస్తుంది. సార్, ఇప్పుడు రీడింగ్ చూసుకుందాం సార్. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 96,000 సార్. ఇది షోరూమ్ ట్రాక్, సింగల్ ఓనర్. ఓకేనా. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది. సార్, ఇప్పుడు ముందు మీకు చూపిస్తా చూడండి. చూసుకోవచ్చు అండి. మీకైతే ఫస్ట్ నేను ముందు చూపిస్తాను కదా, ఒకసారి కెమెరా చెక్ చేసుకోండి. కెమెరా ఓకే ఉంది, బ్యాక్ సైడ్ కెమెరా ఓకేనా. AC కూడా చిల్డ్ ఉంది, ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి గేర్స్ 6+1 అండి. ఇది మాన్యువల్ ఓకేనా. నేను మీకు బీడింగ్ ఎట్లుంది అవన్నీ ఎట్లా ఉందో నేను కూడా చూపిస్తా. చూడండి ఒకసారి. స్కిప్ చేసి చూసి మాత్రం ఆడాక. ఓకే, మీకైతే ఇప్పుడు బాట్ మాత్రం ఓపెన్ చేస్తారు, చూసుకోవచ్చు. మీకు బాట్ మాత్రం ఎక్కడ కానీ రీప్లేస్ లేదు. షోరూమ్ ట్రాక్ ఉంది కాబట్టి మీరు చెక్కించుకోండి, అది కూడా గ్యారంటీ. ముంగట
మీరు ఆపరేషన్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ముంగట షో పట్టి కూడా ఏది కానీ చేంజ్ కాలేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎక్కడ ఆయిల్ లీకేజ్ గా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కొంతమంది అడుగుతున్నారు ఓనర్ ఎందుకు అమ్ముతున్నాడు అని అడుగుతున్నారు. ఓనర్ ఎందుకు అమ్ముతా మనకేం అవసరం అండి. ఓకేనా, సరే హెడ్ లైట్ తీసుకుందాం. హెడ్ లైట్ ఓకే ఉంది, పార్కింగ్ లైట్స్ కూడా ఓకే ఉన్నాయి. అది మీకు చెప్తున్నాను నేను. ఇది కింది మాత్రం ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఓకేనా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, పార్కింగ్ లైట్ కూడా ఓకే ఉన్నాయి. కింది ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. బంపర్ సైడ్ మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఓకేనా, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, లేకపోతే లేదు. బ్యాటరీ కూడా మీకు చూపిస్తారు చూడండి. బ్యాటరీ చూసుకోవచ్చు, పికప్ కూడా చాలా బాగుంది. బ్యాటరీ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సరే మిర్రర్ సైడ్ ఇండికేటర్ తీసుకున్నా కానీ ఓకే ఉంది. ఇది కొంచెం ఇది ఒక్కటే బ్రేక్ అయింది. ఇది ఇండికేటర్ మాత్రం వర్క్ చేస్తుంది. ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. మీకు లెంత్ తక్కువ కావాలంటే ఇక మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. నేను అంతకుముందు ఏం చెప్పలేను. ఇది కూడా ఓకే ఉంది. టైల్ ల్యాంప్స్ కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎక్కడ కానీ డ్యామేజ్ లేవు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. డీజిల్ వర్షన్ ఇది. సరే ఒకసారి అయితే బీడింగ్ చూపిస్తా చూడండి. చూసుకోవచ్చండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 96,000 మాత్రం ఉన్నది. మీరు చెక్ చేసుకుంటేనే చెప్పండి. అంటే మీరు ఎక్కడ షోరూమ్ చెక్ చేయించుకుంటారా, ఎక్కడ చెక్ చేయించుకోండి. దాని తర్వాత నాకు చెప్పండి. ఓకేనా, సరే ఒకసారి అయితే బీడింగ్ చూపిస్తా చూడండి. బీడింగ్ మాత్రం ఓకే, నాన్ యాక్సిడెంట్. సార్ దీని ప్రైస్ వచ్చేసి 9,20,000 చెప్తున్నా ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ప్రైస్కు మనకు ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, 9,20,000, 9,20,000. ఇది 3 సార్లు చెప్పిన. కొంతమంది చూస్తలేరు, చూడక ముందే అన్న దీని ప్రైస్ ఎంత అంటున్నారు. ఇక మీ ఆంట్లో నేను చెప్పలేను సార్. ఓకేనా, హెడ్ లైన్లో మొత్తం ఉంటుంది, మీకు డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అయినా కానీ మళ్ళీ మొదటికి వస్తున్నారు, మళ్ళీ అడుగుతున్నారు. ఎంతకు మించి ఏం చెప్పారు చెప్పండి. ఎవరు చూసుకోవచ్చు. పైన చూసుకుంటే మీకు చూసుకోవచ్చు సన్ రూఫ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మీకు కింద చిన్నగా ఈ ఫుట్బాల్ దగ్గర చూసుకోవచ్చు. ఇది ఒకటి మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది. ఓకే, ఒకవేళ మీకు వెహికల్ అని నచ్చితే రండి, లేకపోతే లేదు. ఓకే, టైర్స్ చూసుకుంటే టైర్స్ మాత్రం ఒక 40-50% వరకు ఉంటాయి సార్. అలవెల్స్ ఉన్నాయి దీనికి. మీకు ఏదైనా అర్థమైన నేను ఎవరు కూడా హితబోధ చేయాలి సార్, ఎందుకంటే అది చాలా తప్పు. వెనక సైడ్ చూసుకుంటే మాత్రం 80% ఉన్నాయి. ఓకేనా, అలవెల్స్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డైరెక్ట్ అయిపోతుంది కాబట్టి అలా ప్రాబ్లం ఏం లేదు. ఇది కమిషన్ బేస్ ఉంటుంది సార్ నాది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది ఒక 50-60% వరకు ఉంటుంది. ఇది వచ్చి ఒక 50% వరకు ఉంటుంది సార్. ఓకేనా, ఒక్కసారి గ్లాస్ కూడా చెక్ చేసుకుందాం. గ్లాస్ వచ్చేసి ఇక్కడ సిబి ఉంది, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నా, ఇది కూడా సిబి ఉంది. మీరు గమనించుకుంటే మీకు అనిపిస్తుంది. ఇది కూడా సేమ్ సిబి ఉంది సార్. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ సిబి ఉంది. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదు, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిస్తుంది. ఇది కూడా సేమ్ సిబి ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ సిబి ఉంది. ఓకేనా, ఓవరాల్గా వెహికల్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది సార్, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మీకు ఎవరికైనా నచ్చితేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి కియా సోనెట్ HTX అండి. సన్ రూఫ్ ఇది. మోడల్స్ 2021 ఉంది. రీడింగ్ కూడా 96,000 ఒరిజినల్ రీడింగ్ సార్. అదిగా మీరు ఒక నమ్మితే నమ్మచ్చు, లేకపోతే లేదు. చెక్ చేయించుకోండి. నేను కూడా ఆర్చి పెడతాను. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది సార్. దీని ప్రైస్ 9,20,000 చెప్తున్నారు సార్ ఓనర్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరిని కూడా ఫ్రీగా చెప్పాను. మీకు ఎవరికైనా నా వీడియో కానీ నచ్చినట్లయితే మాత్రం చేసుకోండి, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, జై జవాన్ జై కిసాన్, జై హింద్.